వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. సో ఇది వచ్చేసరికి ₹1 ఛాలెంజ్ 30 డేస్ ఫాలో అవుతాము. అంటే చాలామంది అడుగుతున్నారు కదా, మేము ఇంట్లోనే ఉంటాము, వర్క్ చేయడానికి పాసిబుల్ అవ్వట్లేదు, అండ్ ఇంట్లో ఖర్చులు కూడా హస్బెండే చూసుకుంటారు కాబట్టి మేము ఆ మనీ కూడా అడ్జస్ట్ చేయలేమని. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే స్పెషల్లీ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ చాలా సింపుల్గా చేసుకునే సేవింగ్స్ ఐడియా అనమాట. జస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే చాలా పెద్ద అమౌంట్ కనిపిస్తుంది కొంచెం ఎక్కువ టైం చేశారు అంటే కనుక. సో ఇందులో నేను మీకు 2 సేవింగ్స్ ఐడియాస్ చెప్తాను. అంటే ₹1 ఛాలెంజ్, ఇదే మీరు ₹2తో చేసుకోవచ్చు, ₹3తో చేసుకోవచ్చు. అంటే అట్లీస్ట్ మేము 1 గ్రామ్ కూడా కొనలేకపోతున్నాము అస్సలు, గోల్డ్ 1 గ్రామ్ కానీ 2 గ్రామ్ కానీ గోల్డ్ కొనాలనుకుంటున్నాము అని అనుకున్న వాళ్ళకి ఈ సేవింగ్స్ ఐడియా అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. స్టార్టింగ్ చూసి తెలుసు అనుకోకండి, ఎందుకంటే నేను మిడిల్లో డెఫినెట్గా పాయింట్స్ యాడ్ చేస్తాను. అవి మిస్ అయిపోయారు అంటే మీరు అమౌంట్ అన్నది తక్కువ అమౌంట్ సేవింగ్ ప్లాన్ దగ్గరే ఆగిపోతారనమాట. సో అందుకని వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఫస్ట్ ₹1 అయితే మీరు ఎంత సేవ్ చేయగలరు, ₹2 అయితే ఎంత, ₹3 అయితే ఎంత చూద్దాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ మంత్ అయితే స్టార్ట్ చేస్తున్నారో ఆ మంత్ ఎన్నో డే అయితే అంటే ఫస్ట్ డేనా ₹1, సెకండ్ డేనా ₹2, థర్డ్ డేనా ₹3, ఫోర్త్ డే ఇలా మీరు జాన్ మంత్ తీసుకుంటే 30th డేనా ₹30. అంటే ఒక 1 మంతే చేయండి. ఎందుకు అంటే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కదా, మీకు మనీ ఇవ్వడం కష్టమైపోతుంది. బట్ ఈ అమౌంట్ చూడండి, రోజులో మీకు ఒక ₹10 ప్రతిరోజు కూడా కాదు కదా. సో ఒకరోజు మీకు ₹1, ₹2, ₹20 ఇట్లా ఎంతో కొంత అమౌంట్ అయితే దొరుకుతూ ఉంటుంది కదా. అంటే మీ ఏదో ఒక చిన్న ఖర్చులో నుంచి అయినా సరే మనకి చిన్న అమౌంట్ అయితే ప్రతి మంత్ దొరుకుతుంది అనుకున్నాము అంటే. ఆటో వాళ్ళకి ఇచ్చే చిల్లర పక్కన పెట్టేస్తుంటాం, అంటే వదిలేస్తుంటాం కదా. అలా కాకుండా సేవింగ్స్ చేయాలని పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు మీరు ఆ ప్రతి రూపాయిని జాగ్రత్తగా సేవ్ చేస్తారు. అంటే ఏదైనా కూరగాయల దగ్గర ఇచ్చేటప్పుడు అంటే బార్గెనింగ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఈరోజు టార్గెట్ ఇట్లా పెట్టుకున్నారనుకోండి, ఈరోజు ₹10 హుండీలో వేయాలి. ఈ ₹10 ఎక్కడ తీసుకురాగలం, ఒక కూరగాయల దగ్గర బార్గెనింగ్ బేరమాడము, ఆటోవాడు చిల్లర లేదు అంటే వదిలేయడం, ఇట్లాంటివన్నీ కాకుండా తగ్గించేసుకుంటాం అన్నమాట మనమే. అప్పుడు ఇలా జస్ట్ ఒక 1 మంత్ చేయండి. 1 మంత్ చేశారు అంటే మీ దగ్గర ₹465 అయితే సేవింగ్స్ అవుతాయి అన్నమాట. ఇలా మీరు ప్రతి మంత్ ఇలానే టార్గెట్ పెట్టుకొని ఒక 1 ఇయర్ చేశారు అంటే, ఒక మంత్ చేస్తే ₹465 అంటే నియర్లీ ₹500 అయితే మీరు సేవ్ చేయగలరు. అలా మీరు 12 మంత్స్ చేశారు అంటే ₹5580 అన్నది మీరు చాలా సింపుల్గా సేవ్ చేసుకోగలరు. అంటే అసలు సేవ్ చేసినట్లే ఉండదు. అంటే ఇక్కడ మంత్కి 465 అయింది కదా, ఇది ఫాలో అయితే ఇంకొక ₹35 మీరు ఎవ్రీ మంత్ యాడ్ చేసుకోగలిగితే ప్రతి మంత్ మీరు 500 అన్నది ఈజీగా సేవ్ చేయగలరు. మంత్ మొత్తం మీద 500 అండి. ఇంట్లో ఉండే వాళ్ళైనా సరే ఇలా చిన్న చిన్న వాటిల్లో నుంచి మనకి చిన్న అమౌంట్ అన్నది దొరుకుతుంది. చెప్పాలి అంటే ఇవంతా చిల్లర అనమాట. చిన్న చిల్లర పోగేసి మనం ఇంత అమౌంట్ చేయొచ్చు. అలా 1 ఇయర్ చేశారు అంటే మీ దగ్గర ₹6000 వరకు ఉంటాయన్నమాట. అలాగే దాంతోపాటు మంత్లో అంటే మీరు గోల్డ్ 6000 ఇక్కడ వరకే మేము చేయగలమంటే మీరు ఆపేసుకోవచ్చు. లేదు అంటే మేము కనీసం 1 గ్రామ్ గోల్డ్ అన్నా కొనాలి 1 ఇయర్లో అనుకుంటే కనుక అప్పుడు మీరు ప్రతి మంత్ కూడా ఒక్కసారి నాన్ వెజ్ అన్నది స్కిప్ చేయండి. అంటే మొత్తం మంత్లో 4 వీక్స్ కదా, ఎవ్రీ వీక్ నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే కనుక ఈ 4 వీక్స్లో ఏదో ఒక్క వీక్ అన్నా మీరు నాన్ వెజ్ స్కిప్ చేస్తే, అంటే జస్ట్ నాన్ వెజ్ స్కిప్ చేసిన అమౌంట్ ₹200. సో ఎవ్రీ మంత్ నాన్ వెజ్ 200 కూడా యాడ్ చేయగలిగితే మీరు అంటే ఇయర్ మొత్తం మీద నాన్ వెజ్ మీద 2400 అన్నది సేవింగ్స్ చేస్తారు. ప్రతి మంత్ కూడా ఒక్కసారి స్కిప్ చేస్తేనే. అలా మీరు ఇయర్ ఎండ్ వెళ్ళేసరికి చిల్లర ద్వారా మీకు 6000 వస్తుంది. అండ్ మంత్లో ఒక్కసారి మాత్రమే నాన్ వెజ్ స్కిప్ చేయడం వల్ల 2400 సేవ్ చేస్తారు. అంటే ఫైనల్గా ఇయర్ ఎండ్ అయ్యేసరికి మీ దగ్గర 8400 అవుతుంది. అంటే ఈజీగా ఒక 1 గ్రామ్లో మీరు అయితే గోల్డ్ కాయిన్ కానీ ఇంకేదన్నా 1 గ్రామ్ నుంచి అయితే మీరు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. అంటే అట్లీస్ట్ కొనలేకపోతారు. మీరే చూడండి, ఇలా 1 ఇయర్ చేసి 1 గ్రామ్, అలా మీరు 5 ఇయర్స్ ఫాలో అయ్యారు అంటే 5 గ్రామ్స్ గోల్డ్ అయితే కొనగలరు కదా. అస్సలు కొనలేమో అనుకున్న వాళ్ళు ఇంట్లో చిల్లర ఖర్చులు తగ్గించేసి, అంటే చిల్లర ఖర్చులు తగ్గించడం కూడా కాదు, చిల్లర సేవ్ చేసి 5 గ్రామ్స్ గోల్డ్ కొనగలుగుతున్నారు. సో 1 ఇయర్ అయితే 6000, అలా 2 ఇయర్స్ చేస్తే 12000, 3 ఇయర్స్ చేయగలిగితే 18000, 4 ఇయర్స్ అయితే 24000, 5 ఇయర్స్ 30000. అంటే ఫైనల్గా మీరు ఒక 5 ఇయర్స్ లోపు అట్లీస్ట్ 5 గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోగలరు అనమాట. అంటే ఏది మీ ఇంట్లో ఈవెన్ వర్క్ ఏది చేయకపోయినా సరే ఇంకొంచెం మేము ఎక్కువనే సేవింగ్స్ చేయగలము అనుకున్న వాళ్ళు మీరు ₹2 సేవింగ్స్, సేమ్ ఇదే ₹2 30 డేస్ మీకు ఎంత అమౌంట్ వస్తుంది అన్న దానికోసం నేను ఇక్కడ చూపిస్తున్నాను. సేమ్ ₹2 అయితే ఏం చేస్తారు, ఎన్నో రోజు అయితే అంత డబల్. ఫస్ట్ డే అయితే ₹2, సెకండ్ డే ₹4, థర్డ్ డే ₹6, ఇలా 1 మంత్ చేస్తారు. అంటే మీరు ఏం చేస్తున్నారంటే జాన్ మంత్ ఇలా చేస్తారు కదా, సేమ్ మళ్ళీ ఫెబ్ మంత్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్. ఫెబ్ ఫస్ట్న ₹2, ₹4, ₹6 సేమ్ ఇదే అనమాట. అంతేగాని ఇయర్ ఎండ్ వరకు చేయం కదా. సో
ప్రతి మంత్ ఇలా చేస్తే 1 మంత్కి మీ దగ్గర 930 రూపీస్ అవుతాయి. అలా మీరు 12 మంత్స్ 1 ఇయర్ చేశారు అంటే 11,160 అవుతుందన్నమాట. ఈవెన్ మీరు కూడా దీన్ని రౌండ్ ఫిగర్ చేయాలనుకుంటే ప్రతి మంత్ మీరు ఈ 2 రూపీస్ ఫాలో అయ్యి 930 చేస్తున్నారు కదా, ఇంకొక 70 రూపీస్ ఏదైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకోగలిగారు అంటే ఎవ్రీ మంత్ మీరు కూడా 1000 రూపీస్ సేవ్ చేయగలరు. అంటే ఒక 1 ఇయర్లో 12,000 అయితే సేవ్ చేయగలరు. అండ్ మీరు ఏదైనా గోల్డ్ కొనుక్కోవాలి, 1 ఇయర్లో మీరు 2 గ్రామ్స్ గోల్డ్ కొనుక్కోవాలి అనుకున్నారు అనుకోండి, అప్పుడు సేమ్ మీరు కూడా నాన్ వెజ్ అనేది ఫాలో అవ్వచ్చు. అంటే మంత్లో ఒక్కసారి నాన్ వెజ్ స్కిప్ చేస్తాము, దానివల్ల మంత్కి 200 సేవ్ అవుతుంది కదా, అలా ఇయర్ మొత్తం మీద 2400. సో మీరు ఈ చిల్లర దాపెట్టింది 12,000, నాన్ వెజ్ 2400 కలిపి 14,400 అన్నది 1 ఇయర్లో మీరు సేవింగ్స్ చేయగలరు. అంటే ఇక్కడ మీరు ఇయర్లీ 2 గ్రామ్స్ వరకు గోల్డ్ అన్నది కొనుక్కోగలరు. సో ఫస్ట్ మీరు టార్గెట్ ఫిక్స్ అవ్వండి, మేము ఎంత సేవ్ చేయగలము అని చెప్పి. సేమ్ ఇదే ప్రాసెస్ మీరు 5 ఇయర్స్ వరకు ఫాలో అయ్యారు అంటే 60,000 వరకు అయితే మీరు సేవింగ్స్ చేయగలరు. అంటే గోల్డ్ రేట్ పెరగవచ్చు అప్పటికి, బట్ మీరు కూడా గోల్డ్ రేట్ పెరిగిన దాన్ని బట్టి ఒక 8 to 10 గ్రామ్స్ గోల్డ్ అనేది 5 ఇయర్స్ లోపు పర్చేస్ చేయగలరు. ఇన్ కేసు ఈ ఫాలో అయితే కనుక. లేదు ఇంకా కొంచెం ఎక్కువ ఫాలో అవ్వగలరు అనుకుంటారా, మీరు ఈవెన్ 3 రూపీస్ సేవింగ్స్ కూడా ఫాలో అవ్వచ్చు. సేమ్ ఇదే అనమాట, 3 రూపీస్తో స్టార్ట్ చేస్తారు, డబల్ చేసుకుంటూ పోతారు అన్నమాట. అంటే 3 రూపీస్, నెక్స్ట్ డే 6, 9, అంటే ఎవ్రీడే ఒక్కొక్క 3 రూపీస్ అట్లా ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటూ పోతారు. సో అలా 3 రూపీస్ అయితే మీరు మంత్కి 1395 చేయగలరు. 1 ఇయర్ చేశారు అంటే 16,740. నాన్ వెజ్ కాన్సెప్ట్ కూడా యాడ్ చేశారు అంటే 90,140. అంటే 3 రూపీస్ సేవింగ్ అయితే మీరు 1 ఇయర్లో నియర్లీ 20,000 వరకు అయితే సేవింగ్స్ అయితే చేసుకోగలరు అనమాట. సో ఇది సింపుల్గానే ఉంటుంది. అంటే మీరు చూసుకోండి, 1 రూపీ సేవింగ్ ఛాలెంజ్ ఫాలో అవ్వగలరా, జస్ట్ చిల్లర పక్కన పెట్టడమే ప్రతి మంత్ కూడా. అలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు ఈజీగా అనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే 2 రూపీస్ది కూడా 1 గ్రామ్ కాదు, 2 గ్రామ్స్ గోల్డ్ కొనుక్కోవాలనుకుంటున్నారా 1 ఇయర్లో, అప్పుడు మీరు 2 రూపీస్ సేవింగ్ ఛాలెంజ్ అయితే ఫాలో అవ్వండి ప్రతి మంత్. జాన్, ఫెబ్, మార్చ్ అలా మీరు ఏ మంత్ అయితే ఆ మంత్ నుంచి ఒక 1 ఇయర్ ఇట్లా చేసుకున్నారు అంటే మీ దగ్గర ఇంత అమౌంట్ ఉంది. ఇది సేమ్ మీరు 5 ఇయర్స్ ఫాలో అయితే ఇంత అమౌంట్ అన్నమాట. ఇలా 3 ఇయర్స్ ఈవెన్ మీరు ఇదే 5 రూపీస్ సేవింగ్ ఛాలెంజ్ ఫాలో అవ్వాలి అనుకుంటే 10 రూపీస్ అవ్వచ్చు, 20 రూపీస్ అవ్వచ్చు, ఇంకా మీ ఇష్టం అనమాట. మీరు ఎంత లిమిట్లెస్గా ఎంత సేవింగ్స్ చేయగలరు అన్నది చూసుకొని ఫాలో అవ్వండి. దాంతోపాటు ఒక నాన్ వెజ్ మంత్కి ఒకసారి స్కిప్ చేశారు అంటే ఇయర్ మొత్తం మీద 2400 సేవ్ చేయగలరు అనమాట. ఎక్స్ట్రా అమౌంట్ అయితే వస్తుంది. సో సింపుల్గా ఉంటుంది, ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.